హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నా క్రికెట్. నేను హర్ష. మ్యాచ్ నెంబర్ 63 ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ చెన్నై హోమ్ గ్రౌండ్గా చూసుకుంటే చెపాక్ స్టేడియంలో మ్యాచ్ అయితే జరగబోతుంది. చూసుకుంటే టాస్ చాలా క్రూషియల్గా మారబోతుందా, అండ్ వెదర్ ఏ విధంగా ఉంది, ఎలాంటి పిచ్ని ఎంచుకున్నారు, అది ఎస్ఆర్హెచ్ కలిసి వస్తుందా లేదంటే లాస్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ మ్యాచ్లకు అవ్వబోతుందా, దాని గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ ఆల్సో చూసుకుంటే ప్లేయింగ్ లెవెల్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా, ధోని వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే చెన్నై లాస్ట్ హోమ్ గేమ్ అని చెప్పొచ్చు ఈ సీజన్లో. మనకు చూసుకుంటే ధోని వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ధోని ఏమైనా వస్తాడా రాడా మనమైతే మాట్లాడుకుంటే లాస్ట్లో విజయావకాశాల గురించి అయితే మాట్లాడుకుందాం. అండ్ లాస్ట్ మ్యాచ్ పోస్టాస్ అనాలిసిస్ అయితే మనమైతే ఇవ్వలేదు. మనం చూసుకుంటే ఆర్ఆర్ వర్సెస్ డీసీ నేనైతే క్లియర్గా పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. నేనేమంటున్నానంటే అంటే కండిషన్స్ కానీ పిచ్ కానీ ఇవి సపోర్ట్ చేసిన పాయింట్స్ టేబుల్ ప్రెషర్ అనేది టీమ్స్ మీద కనిపిస్తూ ఉంది. క్వాలిఫికేషన్ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్ మ్యాచ్లో తడబడుతూ ఉన్నారు. చాలా ఇంపాక్ట్ అయితే ప్రెషర్ అయితే టీమ్స్ మీద కనిపిస్తూ ఉండడం వల్ల ఎవరు గెలుస్తారనేది కండిషన్ సపోర్ట్ చేస్తున్న మ్యాచ్లు అనేది ఓడిపోతున్నాయి. మీరు గమనిస్తే ఆర్సీబీ వర్సెస్ మన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ చూస్తే మీరు ఆర్సీబీ కెప్టెన్ లేకుండా ఆడింది. అండ్ ఆల్సో చేజింగ్ పంజాబ్ కింగ్స్కి మంచి అవకాశం, గెలిచే అవకాశం, అండ్ 199 రన్స్ కొట్టింది. బట్ చూసుకుంటే టాప్ ఆర్డర్ నుంచి ఎవరి నుంచి రన్స్ రాలేదు. పంజాబ్ కింగ్స్ అది గెలిచే మ్యాచ్ కూడా ఓడిపోవడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే ఆర్ఆర్ వర్సెస్ డీసీ మ్యాచ్లో కూడా మీరు గమనిస్తే ఆర్ఆర్ 14 ఓవర్స్కి 160 కొట్టింది. దగ్గర ఈ పిచ్ మీద 240 కొడుతుంది అనే సిచ్యువేషన్ నుంచి వాళ్ళు 200 కూడా చేయలేకపోయి లాస్ట్ 34 బాల్స్లో 30 రన్సే చేసినారు. సో ఖచ్చితంగా పాయింట్స్ టేబుల్ ప్రెషర్, క్వాలిఫికేషన్ ప్రెషర్ అనేది టీమ్స్ మీద ఉండడం, ఎప్పుడైనా మ్యాచ్ టర్న్ అయ్యే అవకాశాలు కనిపించడం, ప్రిడిక్షన్ చేయడం చాలా అంటే కండిషన్ సపోర్ట్ చేస్తున్న టీమ్స్ అయితే ఓడిపోతూ ఉన్నాయని చెప్పొచ్చు. సో అందు గురించే లాస్ట్ మ్యాచ్ పోస్టాస్ అప్పుడే, అంటే నేను ఆర్ఆర్ వర్సెస్ డీసీ అప్పుడే చెప్పడం జరిగింది పోస్టాస్ ఇవ్వద్దు అని అయితే అనుకున్నాను. బట్ మనలో చాలామంది కామెంట్ చేశారు, పర్లేదన్న మన ప్రిడిక్షన్ రాంగ్ అయినా రైట్ అయినా ప్రాబ్లం లేదు, మనం ఎలాగో బెట్టింగ్ ఆడము, అలాంటి ఏం చేయమన్నా అని చాలామంది కామెంట్స్ చేశారు. సో పోస్టాస్ ఇస్తానా లేదా అనేది అయితే మనమైతే లాస్ట్లో చెప్తాను. బట్ మళ్ళీ చెప్తున్నాను, మనం ప్రిడిక్షన్ ఇచ్చేది ఇవన్నీ కూడా కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. చూడండి, ఎంజాయ్ చేయండి క్రికెట్ని. అండ్ కొంతమంది సబ్స్క్రైబర్ లాస్ట్ పోస్ట్ టాస్ కింద పెట్టినాడు, భయ్యా నువ్వు చెప్పిన వీడియోస్ చూసి నేను బెట్టింగ్ వేసిన 3.5 lakhs వచ్చినాయి నాకు ఈ సీజన్ అని చెప్పిండు. నేను కామెంట్ కూడా చేసిన, బ్రో అలాంటివి చేయకండి, వద్దు అనే చెప్తున్నాను. ఎందుకంటే మన ఛానల్ దాని గురించి కాదు, మన ఛానల్ ఓన్లీ క్రికెట్ గురించే మాట్లాడుకుంటాం. క్రికెట్ని ఎంటర్టైన్మెంట్ వరకే తీసుకోండి, వీటికి దూరంగా ఉండండి అని అయితే మన ఛానల్ తరఫున ఫస్ట్ వీడియో నుంచి కూడా మనమైతే చెప్తాను. అండ్ ఆల్సో ఈ సీజన్ మనం ఎన్ని మ్యాచ్లు ప్రిడిక్షన్ కరెక్ట్ అయ్యాయి అంటే 62 మ్యాచెస్ జరిగితే 40+ మ్యాచెస్ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవ్వడం జరిగింది. ప్రతి వీడియో మీ దగ్గర ఉంటుంది, పోస్టాస్లు ఉంటాయి, మీరు వెళ్ళి చూడండి, చెక్ చేయండి, క్రాస్ చెక్ చేయండి. మంచి అద్భుతమైన సీజన్ అనేది లభించింది. నాకు ఎండింగ్ కూడా ఆ విధంగా ఉండాలనిపించినా సరే ప్రిడిక్షన్స్ చెప్పినట్టు ప్రెషర్లో టీమ్స్ ఆడడం కొంచెం నెగిటివ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అది పక్కన పెట్టేస్తే ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్కి ఎలాంటి పిచ్ని ఎంచుకున్నారని చూస్తే మాత్రం ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ ఇదే పిచ్ మీద జరిగిందని చెప్పొచ్చు. మంచి బ్యాటింగ్ ట్రాక్గానే కనిపిస్తుంది. సెకండ్ హాఫ్లో ఏమైనా స్లో అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే ఎంఐ ఏ విధంగా స్టార్ట్ చేసినా సరే తర్వాత 160 రన్సే కొట్టింది. లాస్ట్ 10 ఓవర్స్లో రన్స్ చేయలేదు. బట్ ఇటు చూసుకుంటే సిఎస్కే ఆరామ్సే ఆ మ్యాచ్ని గెలిచింది. బట్ వాళ్ళు కూడా కొంచెం స్లోగానే ఆడినారని చెప్పొచ్చు. సో రెడ్ సాయిల్ పిచ్ ఇవ్వడం కొంచెం మనకి ఎస్ఆర్హెచ్కి పాజిటివ్ అవుతుంది అని చెప్పొచ్చు. సో మనలో కొంచెం ఊపిరి పీల్చుకుంటారు, ఓకే కొంచెం రెడ్ సాయిల్ పిచ్, సో రన్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా ఏం ప్రాబ్లం లేదని అయితే అనిపించే అంశం అని చెప్పొచ్చు. అండ్ డ్యూ ఫ్యాక్టర్ వస్తుందా లేదా అంటే మాత్రం హై హ్యూమిడిటీ ఉంది ఇక్కడ. మీరు చూసుకుంటే టెంపరేచర్ డిఫరెన్స్ జస్ట్ 3 degrees ఉంది. యాక్చువల్గా ఇలాంటి అంత డిఫరెన్స్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా డ్యూ ఫ్యాక్టర్ హెవీగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోస్టల్ ఏరియా కాబట్టి, చెన్నై కాబట్టి. బట్ చూసుకుంటే విండ్ అనేది చాలా ఎక్కువ ఉంది. మనం చూసుకుంటే దగ్గర 15, 16, 17 km/h ఉంది. విండ్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో గ్రౌండ్లో అంటే డ్యూ ఫామ్ అవ్వడం చాలా కష్టంగా మారిపోతుంది. బట్ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఓవర్సీస్ ప్లేయర్స్కి మీరు చూడండి బట్టలు
తడిచిపోతాయి. అంటే నిజంగా స్నానం చేసి ఎట్లుంటుందో ఆ విధంగా ఉంటుంది. చాలా అంటే క్రాంప్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫారినర్ బ్యాటర్స్ అందరూ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది. సో కొంచెం బ్రీజ్ ఉండడం కొంచెం పర్లేదు, కొంచెం గాలి తగిలినట్టు అనిపిస్తుంది. లేకపోతే చెన్నై వెదర్లో హ్యూమిడిటీ సిచ్యువేషన్లో హ్యూమిడిటీ ఎంత ఎక్కువ ఉంటుందో మీ అందరికీ తెలుసు. చాలా చాలా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉంది ప్లేయర్స్ విషయంలో. సో టాస్ గెలిచి ఏం చేయాలంటే మాత్రం సెకండ్ బ్యాటింగ్ చేయడం బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మీకు డ్యూ వచ్చే అవకాశాలు స్లైట్ ఉన్నాయి. మనం విండ్ ఎప్పుడు చెప్పలేము. సడన్గా తగ్గిపోయిందంటే దెన్ చూసుకుంటే చాలా చాలా బెటర్గా ఉంటుంది. అండ్ ఆల్సో వర్షం పడే అవకాశాలు ఉన్నాయి ముందు, అండ్ క్లౌడ్ కవర్ ఉంది. సో బెటర్ టు చేజ్ డౌన్ అని చెప్పొచ్చు. బట్ ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా అంత ఫరక్ ఏం పడదు. బట్ డ్యూ ఫ్యాక్టర్ వచ్చిందా చేజింగ్ చేసిన టీంకి చాలా చాలా అడ్వాంటేజ్ అయితే అవ్వబోతుంది. బట్ ప్రెషర్ అనేది ఎవరి మీద ఉంటుంది? పాయింట్స్ టేబుల్ ప్రెషర్ మొత్తం కూడా సిఎస్కే మీదనే ఉంటుంది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు చూడండి, డీసీ గెలవడం లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ మీద, అండ్ ఆల్సో చూసుకుంటే పంజాబ్ కింగ్స్ ఓడిపోవడం, రెండు కూడా మనకు చూసుకుంటే సిఎస్కేకి ఎక్కడో కొద్దిగా హోప్ అనేది వస్తుంది. ఇంకా మనం ఈ మ్యాచ్ని గెలిస్తే పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్తాం. తర్వాత మ్యాచ్లు పంజాబ్ గెలవచ్చు, వేరే టీమ్స్ గెలవచ్చు, గెలవకపోవచ్చు. 14 పాయింట్స్తో ఉంటే వాళ్ళు కూడా క్వాలిఫికేషన్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉండడం, సిఎస్కే కొంచెం పాజిటివ్గా కూడా దిగే అవకాశం ఉంది. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయినా సరే సండే రోజు మొత్తం కూడా సిఎస్కేకి ఏ మ్యాచ్లు గెలవాలో అదే విధంగా ఆర్ఆర్ ఓడిపోవడం అండ్ పంజాబ్ ఓడిపోవడం కొంచెం అయితే సిఎస్కే ఫ్యాన్స్కి హ్యాపీగా అనిపిస్తుంది. అదే మూడ్లో దిగారా సిఎస్కే అయితే కొంచెం డేంజర్గానే మ్యాచ్లో కనిపించే అవకాశం. బట్ చెప్పినట్టు బ్యాటింగ్ పిచ్ కాబట్టి ఎస్ఆర్హెచ్ అయితే చాలా హ్యాపీగా మ్యాచ్లోకి దిగుతుందని చెప్పొచ్చు. అండ్ రికార్డ్ వైజ్ చూసుకుంటే సిఎస్కేకి కొంచెం మంచి రికార్డే ఉంది ఈ పిచ్ల మీద. బట్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్కి 2024 ఫైనల్ ఓడిపోయిన మెమొరీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో ఖచ్చితంగా. అండ్ ఆల్సో చూసుకుంటే సిఎస్కే వర్సెస్ మనకి ఎస్ఆర్హెచ్ మ్యాచ్లు కూడా ఇక్కడ సిఎస్కే గెలిచిన ఉన్నాయి. బట్ అప్పుడు పిచ్లు వేరే ఉండే. బట్ ఇప్పుడు చూసుకుంటే మంచి బ్యాటింగ్ పిచ్ ఉండడం పర్లేదని చెప్పొచ్చు. బట్ స్వింగ్ కూడా లభిస్తుంది. అండ్ టాక్టిక్ అంటే ప్లేయింగ్ లెవెల్లో చేంజెస్ చూసుకుంటే మాత్రం సిఎస్కే ఇంపాక్ట్ ప్లేయర్గా ధోనీని ఏమైనా దింపుతారా చేజింగ్లో? ఒకవేళ మ్యాచ్ ఓడిపోయినా ప్రాబ్లం లేదు అనే సిచ్యువేషన్, ఒకవేళ మ్యాచ్ ఓడిపోతున్నాం 10 బాల్లో 80 కొట్టాలి, అప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా ధోనీని దింపండి. లాస్ట్ మ్యాచ్ ఫేర్వెల్ మ్యాచ్ అనేది నాకైతే అనిపిస్తుంది. ఎందుకో యాజ్ ఎ ధోనీ ఫ్యాన్గా, అంటే అందరూ ధోనీని లైక్ చేస్తారు. ధోనీకి ఏదైతే ఇంటర్నేషనల్ క్రికెట్ ఇండియాకి ఆడిన ఫేర్వెల్ మ్యాచ్ తనకి లభించలేదు. చూసుకుంటే 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓడిపోయిన తర్వాత ధోని టీంలో కూడా రాలేదు. అంటే ఫేర్వెల్ మ్యాచ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇండియా కెప్టెన్ చేసి ట్రోఫీలు అందించిన ఒక కెప్టెన్కి ఫేర్వెల్ మ్యాచ్ ఉండకపోవడం నాకైతే చాలా బాధాకరం అని చెప్పొచ్చు. ఎవరికైనా ఒక ఫేర్వెల్ మ్యాచ్ అనేది ఉండాలి. బట్ ధోనికి అది లభించలేదు తన కెరీర్లో. ఇప్పుడైనా వస్తుందా? ఒకవేళ టీం గెలిచే సిచ్యువేషన్ ఉంది అంటే నీకు 30 బాల్స్లో 20 కొట్టాలి అన్నప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్గా దింపే అవకాశాలు ఉంది తప్పించి 20 బాల్స్లో 40 కొట్టాలంటే ఖచ్చితంగా ధోని ఆడకపోయే అవకాశం ఉంది. ఒకవేళ మ్యాచ్ ఎలాగో గెలవమనే సిచ్యువేషన్లో ధోనిని దింపి తనకు ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఇవ్వాలని అయితే నాకైతే ఉంది. బట్ చూసుకుంటే సిచ్యువేషన్స్ టైట్గా నడుస్తున్నాయి కాబట్టి ఎలాంటి కాల్ తీసుకుంటాడు అనేది అయితే ఖచ్చితంగా ఉంది. బట్ నాకైతే ఎందుకో ఇది ఒక ఫేర్వెల్ మ్యాచ్ అనే అనిపిస్తుంది. ధోనికి నెక్స్ట్ సీజన్ వస్తాడా రాడా? బట్ ఇప్పుడు ఆప్షన్ ఉంది కాబట్టి యూజ్ చేసుకోవాలి. ధోని ఫ్యాన్స్ అందరికి కూడా వచ్చిన స్టేడియంలో కానీ చూసే ప్రేక్షకులు కానీ ధోని ఫేర్వెల్ అనేది ఇవ్వాల్సిందే అని అయితే నాకైతే అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో దీని గురించి అయితే తెలియజేయండి. ప్లేయింగ్ లేని విషయానికి వస్తే మాత్రం సిఎస్కే ఓవర్టర్న్ లేకపోవడం ఎంత ఇంపాక్ట్ పడ్డదో లాస్ట్ మ్యాచ్లో చూసాం. అండ్ గైక్వాడ్ నుంచి కెప్టెన్సీ ఇష్యూలు లాస్ట్ మ్యాచ్లో కనిపించినాయి. చూసుకుంటే ముఖేష్ చౌదరిని పవర్ ప్లే బౌలర్ తను 3 ఓవర్స్ ఇస్తాడు. లాస్ట్ మ్యాచ్లో ఒకటే ఓవర్ ఇచ్చినాడు, తను ఇచ్చింది 11 రన్స్. చూసుకుంటే టాక్టికల్గా కొన్ని మిస్టేక్ చేసిన లాస్ట్ మ్యాచ్ అనిపించింది. ముఖేష్ చౌదరిని మీరు ఫస్ట్ బౌలింగ్ పవర్ ప్లేలో 3 ఓవర్లు వేయించుకోండి, కావాలంటే అఖిల్ హుసేన్ తెచ్చుకోండి, ప్రాబ్లం లేదు. లెఫ్ట్ హ్యాండర్ ఉంటారు. బట్ అటాక్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఎస్ఆర్హెచ్ నుంచి. అండ్ బౌలింగ్ కొంచెం వీక్గానే కనిపిస్తూ ఉందని చెప్పొచ్చు. లాస్ట్ మ్యాచ్లో కంబోజ్ అసలు అంతంత దారుణమైన బౌలింగ్ చేసిండు. బట్ ఈ పిచ్ మీద అదే లెంత్లు వర్కౌట్ అయితే, బట్ రెడ్ సాయిల్ పిచ్ అక్కడ వర్కౌట్ కాలేదు లక్నో మీద. బట్ ఇక్కడైతే వర్కౌట్ అయితే కొంచెం ధైర్యంతో బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది. మనం చూసుకుంటే ఓవర్టర్న్
బౌలింగ్ అంటే ఓవర్టర్న్ లేకపోవడం, కంబోజ్ లాస్ట్ మ్యాచ్ రన్స్ ఇవ్వడం, మిడిల్ ఆర్డర్లో చాలా ప్రెషర్లు ఉంది. నూర్ని చూసి ఆడుతున్నారు, సో టాక్టికల్గా ఆడుతున్నారు టీమ్స్ కూడా. సో నూర్ని ఒక్కరిని చూసుకొని ఆడితే మిగతా బ్యాటింగ్ అంతా 6లు 4లు కొట్టే అవకాశం ఉంది. అండ్ బ్యాటింగ్ విషయానికి వస్తే సంజు శాంసన్ అండ్ గైక్వాడ్లు లాస్ట్ మ్యాచ్ ఆడలేదు, కొంచెం మంచి బ్యాటింగ్ చేయాలని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. వరల్డ్ కప్లో కూడా ఈ పిచ్ మీద రన్స్ వచ్చినాయి, 250 రన్స్ వచ్చినాయి కాబట్టి సో ఎలాంటి బ్యాటింగ్ చేస్తారనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఆల్సో చూసుకుంటే ఉర్విల్ పటేల్ మళ్ళీ ఒకసారి తగులుకోవాలి ఖచ్చితంగా. బట్ ఎస్ఆర్హెచ్ విషయానికి వస్తే బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. మన వాళ్ళు ఎప్పుడైనా బ్లాక్ సాయిల్ పిచ్చెస్ అని ఇబ్బంది పడతారు, రెడ్ సాయిల్ పిచ్చెస్ అద్భుతంగా ఆడతారు. డ్యూ ఫ్యాక్టర్ రాలేదా ఎస్ఆర్హెచ్కి చాలా చాలా అడ్వాంటేజ్ అయితే అవ్వబోతుందని చెప్పుకోవచ్చు. ప్లేయర్ల గురించి సపరేట్గా ఎస్ఆర్హెచ్ టీం గురించి సపరేట్గా అంటే అభిషేక్ మంచిగా ఆడతాడు, క్లాస్ అని మంచిగా ఆడుతుంది, ఇవన్నీ అవసరం లేదు. బట్ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం పవర్ ప్లే బౌలింగ్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? కమిన్స్ అండ్ నాకు తెలిసి నితీష్లు చేసుకోవాలి. అండ్ డెత్లో మనకి వీళ్ళు షాకిబ్ని కానీ అండ్ షాకిబ్ హుసేన్ కానీ ప్రపుల్ నాకు ఆడారో కొంచెం డౌటే ఉంది. మళ్ళీ ఒక దుబే తోటే వెళ్ళే అవకాశం ఉంది. అండ్ ఆల్సో చూసుకుంటే మిడిల్ ఆర్డర్లో కూడా బాగానే ఉంది. శివాంగ్ కూడా అద్భుతమైన బౌలింగ్ చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఓన్లీ పవర్ ప్లే బౌలింగ్ కొంచెం చూసుకుంటే సరిపోతుంది. డెత్లో ఆ రివర్స్ స్వింగ్ తెచ్చే అవకాశం ఉంది. బట్ డ్యూ చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. పోస్ట్ టాస్ అనాలిసిస్ అయితే ఇస్తాను, బట్ మళ్ళీ చెప్తున్నాను, ప్రెడిక్షన్స్ ఇక్కడి నుంచి ప్రతి మ్యాచ్ కూడా చాలా చాలా టఫ్గానే ఉంటాయి. కండిషన్స్ మాత్రం నేను ఇస్తాను. నా ఫేవరెట్ టీం అంటే ఈ టీంకి గెలిచే అవకాశాలు ఉన్నా సరే చెప్పినట్టు చాలా చాలా టైట్గా మ్యాచ్లు జరుగుతాయి. అండ్ ఈ మ్యాచ్లో ఫేవరెట్ అనిపిస్తే మాత్రం నాకైతే ఎస్ఆర్హెచ్ అనిపిస్తుంది. వాళ్ళ మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది, బట్ సిఎస్కే మీద చాలా చాలా ఎక్కువ ప్రెషర్ ఉంటుంది. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి తప్పులు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ చెప్పినట్టు సంజు బ్యాట్ నుంచి రన్స్ వస్తే మ్యాచ్ని గెలిచే అవకాశం లేదు. బట్ నాకైతే ఎందుకో ఎస్ఆర్హెచ్ఏ ఫేవరెట్గా అనిపిస్తుంది, బ్యాటింగ్ కానీ బౌలింగ్ కానీ. సో ఎస్ఆర్హెచ్కే గెలుపు అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మంచి బ్యాటింగ్ సర్ఫేస్ కూడా కాబట్టి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సెకండ్ బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్కి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. బట్ డ్యూ ఫ్యాక్టర్ వస్తే మాత్రం చాలా హెవీగా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో వెదర్ గురించి అయితే పోస్ట్ టాస్ అనాలిసిస్ మన ఛానల్లోనే పెడతాను. మీరు కేవలం సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, నా ప్రిడిక్షన్స్ గురించి కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతాను. సో మళ్ళీ చెప్తున్నాను, మనం ఎలాంటి బెట్టింగ్ యాప్స్ని ఎంకరేజ్ చేయము. లాస్ట్ పోస్ట్ కింద కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ. ఎందుకంటే చాలామంది ఫాలో అవుతున్నారు. అండ్ ఆల్సో కామెంట్స్ని బట్టి కూడా నాకు అర్థమవుతుంది ఎవరు ఏంటి అనేది. అందరూ కూడా పాజిటివ్గా కామెంట్ చేస్తున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది, అన్న మేము బెట్టింగ్ ఆడలేము లేదా, జస్ట్ మీరు ఇవ్వండి, మీ వ్యూ ఇవ్వండి అని కామెంట్ చేయడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో నాకు చాలా థ్యాంక్ యూ అందరికి కూడా పేరు పేరున. సో ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా చాలా అప్డేట్స్ ఉన్నాయి. ఐపీఎల్ అయిపోయిన తర్వాత మంచిగా ఇంకా అప్డేట్స్ చేసుకుందాం. సిస్టమ్ కూడా అంటే ఇంకా మంచి లైవ్లు పెట్టుకుందాం, అన్నీ చేసుకుందాం. సో ఖచ్చితంగా లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, లాస్ట్ పోస్ట్ టాస్ అనాలిసిస్ కింద కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్ యూ. అండ్ ఈ మ్యాచ్ అయితే నాకైతే ఎస్ఆర్హెచ్ అనిపిస్తుంది. సండే రోజు కూడా చెప్పినాం ఆర్సీబీ ఫేవరెట్ అని చెప్పినాం. అండ్ డీసీ చేంజ్ చేస్తే చేజింగ్ కూడా చేస్తాని మనమైతే ప్రివ్యూలో చెప్పినాం. సో అదే జరిగింది. బట్ ఈ మ్యాచ్కి అయితే నాకైతే ఎస్ఆర్హెచ్ ఫేవరెట్ అనిపిస్తుంది. సో సిఎస్కే ఫ్యాన్స్ కూడా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ నో వరీస్, సిచ్యువేషన్స్ అట్లున్నాయి, మనం కూడా ఏం చేయలేం కాబట్టి ఈ మ్యాచ్ అయితే ఎస్ఆర్హెచ్ వైపే జరిగే అవకాశాలు ఉన్నాయని అయితే అనిపిస్తుంది. మీరు ఏ టైం గెలుస్తుంది అనుకుంటారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. థ్యాంక్ యూ.